హలో. డ్యాన్స్ డ్యాన్స్ అంటే అందరికీ ఇష్టం, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు. కానీ ఇటీవల మనం చూసినట్లయితే ఈ నాట్యం చేస్తున్నప్పుడు కానీ లేకంటే డ్యాన్స్ చేస్తున్నప్పుడు సడన్గా మనిషి పడిపోవటం. సో అది హార్ట్ అటాక్ లేకంటే అలిసిపోయి పడిపోయారా అనేది కూడా మనకు కొన్ని సందర్భాలలో తెలియట్లేదు అనమాట. డ్యాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవటానికి కావచ్చు, మనిషి ఆనందంగా సంతోషంగా ఉండటానికి కావచ్చు, మంచి నిద్రకు కూడా, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, క్యాలరీస్ బర్న్ అవుతాయి, చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. కాకపోతే ఎప్పుడో ఒకసారి ఏదో ఒక పెళ్ళికో ఏదో పండగకో చాలా మనము స్ట్రెస్ అయిపోయి ఏదో చేయాలని పడి మనం చేసేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారిగా గుండెకు బ్లడ్ బాడీ అంతా సర్క్యులేట్ చేయడానికి, పంపు చేయడానికి భారం అవుతుంది. అలా కాకుండా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఆరోగ్యంగా మనం క్షేమంగా చేసుకున్నట్లయితే హ్యాపీగా మనం డ్యాన్స్ చేసుకోవచ్చు. దానివల్ల చాలా బాడీకి మంచిదన్నమాట. బట్ ఎప్పుడు డ్యాన్సు ఇటీవల చేయకుండా ఒక్క సందర్భంలో మనం ఏదేదో స్టెప్స్ చేసేయాలని ఎక్కువగా మనం కానీ చేసినట్లయితే గుండెకు భారం అవుతుంది. సో ఒకవేళ మీకు ఏదైనా రానున్న పండగకో కానీ లేకంటే ఇంకేదన్నా ఫెస్టివల్కు మీరు డ్యాన్స్ చేయాలనుకుంటే క్రమంగా ముందస్తుగానే మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళటం చాలా ముఖ్యం. అంతేకాకుండా డ్యాన్స్ ప్రాక్టీస్ ఎప్పటికీ కంటిన్యూ చేయండి. కనీసం వారానికి 3 రోజులు కావచ్చు, 4 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు. మీరు దయచేసి రెగ్యులర్గా డ్యాన్స్ చేయడానికి కూడా ప్లాన్ చేయండి, చాలా ఇంపార్టెంట్. సో ఇంకా బీపీ కూడా మనకు కంట్రోల్లో ఉండటానికి పనికొస్తుంది. అంతేకాకుండా మనకి బరువు తగ్గాలనుకుంటున్న వారికి కూడా ఇది చాలా చాలా సహాయపడుతుంది అనమాట. ఇంకొకటి, ఒకవేళ ఇలాంటి డ్యాన్స్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు ముందస్తుగా కొన్ని చిన్న వ్యాయామాలు చేసి తర్వాత డ్యాన్స్ చేసుకోవటం. అంటే నేను చెప్పేది బాడీ వార్మప్ అనమాట. వార్మప్ చేసుకొని తర్వాత డ్యాన్స్ చేసినా కూడా చాలా యూస్ఫుల్గానే ఉంటుంది. సో హ్యాపీగా డ్యాన్స్ చేయండి, బట్ మరీ గుండెకు ఇబ్బంది కలిగేలాగా కాకుండా మనసుకు ఆనందాన్ని, సంతోషం వచ్చేలాగా హ్యాపీగా డ్యాన్స్ చేయండి. అందరినీ డ్యాన్స్ చేసేలాగా మీరు చూస్తూ ఉండండి. మీ డాక్టర్ కిరణ్ సైనింగ్ ఆఫ్.